శ్రీమాత్రే నమః. శివుడి స్ఫటిక లింగాన్ని ఇంట్లో పూజిస్తే ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో మనలో చాలామందికి తెలియదు. అలా పూజించటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో, ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, సాధారణంగా చాలామంది శివుణ్ణి ఇంట్లో చిత్రపటాల రూపంలో పూజిస్తుంటారు, లింగ రూపంలో పూజించరు. ఎందుకంటే విగ్రహం అయితే రోజు నియమనిష్టలతో పూజలు చేయాలి. కనుకనే చాలామంది లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజించరు. అయితే శివలింగాల్లో స్ఫటిక లింగానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ లింగాన్ని పూజిస్తే ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. శివుడి స్ఫటిక లింగాన్ని పూజించడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లో అనేక కారణాల వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. చాలాసార్లు మన చుట్టూ ప్రతికూల వాతావరణం ఉంటుంది. దీంతో ఇంట్లోని వారందరికీ ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అయితే శివుడి స్ఫటిక లింగాన్ని రోజు పూజించడం వల్ల ఇంట్లో ఎలాంటి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ, దిష్టి ఉండవు. దీంతో అన్ని సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే శివుడి స్ఫటిక లింగాన్ని పూజించడం వల్ల ఇంట్లోని వారందరూ ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా రక్తపోటు, గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. శివుడి స్ఫటికలింగం సంపదకు, ఆనందానికి ప్రతిరూపం. కనుక ఆ లింగాన్ని పూజిస్తే మనకు సంపద సిద్ధిస్తుంది, ఇంట్లో ఆనందం నెలకొంటుంది. అలాగే ఏదైనా తీరిన కోరిక ఉన్నా నెరవేరుతుందట. వ్యాపారంలో, ఇతర పనుల్లో ఎల్లప్పుడూ అపజయాలు వస్తున్న వారు స్ఫటికలింగాన్ని పూజిస్తే అన్నింట విజయాలను సాధిస్తారట. అనుకున్నవి నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. శివుడి స్ఫటికలింగాన్ని గరిక గడ్డి ఉంచిన నీటితో అభిషేకిస్తే పోయిన డబ్బు తిరిగి వస్తుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మృత్యుభయం ఉండదు. ఆవు పాలతో అభిషేకిస్తే అన్ని సౌఖ్యాలు కలుగుతాయి. పెరుగుతో అభిషేకిస్తే బలం, కీర్తి, ప్రఖ్యాతలు కలుగుతాయి. ఆవు నెయ్యితో అభిషేకిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనవృద్ధి కలుగుతుంది. మెత్తని చక్కెరతో అభిషేకం చేస్తే దుఃఖం ఉండదు. శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు పత్రాలను ఉంచిన నీటితో అభిషేకం చేస్తే అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అలాగే శివుడి స్ఫటిక లింగాన్ని తేనెతో అభిషేకిస్తే ఆయుష్ పెరుగుతుంది. పుష్పాలను ఉంచిన నీటితో అభిషేకిస్తే భూలాభం కలుగుతుంది. కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే సకల సంపదలు కలుగుతాయి. అలాగే స్ఫటిక లింగాన్ని పసుపు నీటితో అభిషేకిస్తే ఎంతో మంగళకరంగా ఉంటుంది. ప్రారంభించే పనుల్లో విజయం సాధిస్తారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈ విధంగా స్ఫటిక లింగాన్ని పూజించి శివుడి ఆశీస్సులు పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.